బాధపడకు కేదార్. నాన్న నా కళ్ళ ముందే ఇంతలా ఇబ్బంది పడుతున్నా కొడుకుగా దగ్గరుండి చూసుకునే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. ఇన్నేళ్ళు నాన్నకి దూరంగా ఉండి బాధపడుతున్నా, ఇప్పుడు దగ్గరగా ఉండి బాధపడుతున్నాను. అంతకంటే ఇంకేం మారింది దాత్రి? బాధపడకు కేదార్. మావయ్య గారికి నువ్వెక్కడ దగ్గర అయిపోతావన్న భయంతో అత్తయ్య గారు నీతో అలా మాట్లాడారు. దూరంగా ఉంచడానికి వెళ్ళిపోమని చెప్పారు. బయటికి చెప్పుకోలేకపోవచ్చు కానీ మావయ్య గారికి నీ మీద ఎంత ప్రేముందో ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది కేదార్. ఎన్ని రోజులు నీ తండ్రెవరో తెలియక బాధపడుండొచ్చు, కానీ ఇప్పుడైనా నీ కళ్ళ ముందున్నారు. నువ్వు ఆయనకి ఏ కష్టం లేకుండా కాపాడుకోగలుగుతున్నావు. అవసరం వచ్చినప్పుడు కొడుగ్గా నిలబడగలుగుతున్నావు. ఎంత మారింది చెప్పు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులు కూడా మారుతాయి. కొంచెం ఓపికతో ఉండు చాలు. సాధు సార్ కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఇప్పుడే కమిషనర్ గారికి మీనన్ ఎస్కేప్ గురించి బ్రీఫ్ ఇచ్చొస్తున్నాను. ఆయనకి మన ప్లాన్ గురించి ఏమైనా డౌట్ వచ్చిందా సార్? వచ్చినట్టే ఉంది, కానీ డైరెక్ట్ గా నన్నేమీ అడగలేదు. మనకి సగం పని మీడియానే చేసి పెట్టింది. లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేసిన పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసావు జేడి. థ్యాంక్ యూ సార్. అందరి ముందు మనం మీనన్ని చంపితే మీనన్ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. మీనన్ ఆపిన చోటు నుంచి మొదలు పెడతాడు. అందుకే మీనన్ని అజ్ఞాతంలోకి నెట్టేశాను. ఇప్పుడు మీనన్ ఉన్నాడో లేదో ఎవరికీ తెలీదు. ఉంటే తను ఎందుకు బయటికి రావట్లేదో ఎవరికీ అర్థం కాదు. సిటీలో ఇంకో మీనన్ పుట్టేలోపు అండర్ వరల్డ్ ని వేర్లతో సహా పెరికి పడేస్తే ఇంకో మీనన్ పుట్టుకొచ్చినా చేయడానికి దందానే మిగలదు సార్. మీ అమ్మ నా డ్యూటీనా అన్నప్పుడు నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా డ్యూటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాకు చాలా గర్వంగా అనిపించింది జేడి. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది సార్, అమ్మ కన్నా నాకన్నా అందరికన్నా డ్యూటీయే ఇంపార్టెంట్ అని.